మనకి మార్కెట్లో ఈ 125cc లో 3 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. అది హోండా యాక్టివా 6G, సుజుకి యాక్సెస్ 125 అండ్ టీవీఎస్ జూపిటర్. ఈ మూడిట్లో నేను ఏది కొనాలని మీరు అడిగితే డెఫినెట్లీ ఐ సజెస్ట్ గో విత్. దీని మైలేజ్ ఎంత అంటే 50-60 వస్తుందంటే ఎవరు నమ్మకండి. దీని యొక్క లైటింగ్ మాత్రం అంత తూపేమి ఉండదు, చాలా లైట్గానే ఉంటుంది. నేనైతే ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను, ఇంతకంటే బండి స్పీడ్ అయితే వెళ్ళడం లేదు. నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న స్కూటర్ రివ్యూ ఇండియాస్ మోస్ట్ సేలింగ్ స్కూటర్ హోండా యాక్టివా 6G. ఫ్యామిలీస్కి స్కూటర్ కొనాలనగానే ఫస్ట్ గుర్తొచ్చే నేమ్ ఈ యొక్క యాక్టివా. అయితే ఈ రివ్యూలో నేను మీకు దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, కొత్తగా ఇచ్చిన 6Gలో ఉన్న ఫీచర్స్ ఏంటి, అండ్ లాస్ట్లో ఒక రైడ్ రివ్యూకి వెళ్దాం. రైడ్ రివ్యూలో దీని యొక్క టాప్ స్పీడ్ అంతా ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నీ మనం చూద్దాం. అండ్ లాస్ట్లో ఈ 125cc మనం ఫ్యామిలీస్ గురించి ఎలాంటి స్కూటర్ని ప్రిఫర్ చేయాలనేది లాస్ట్లో చెప్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ హోండా యాక్టివాలో 2 మోడల్స్ ఉన్నాయి, 110cc అండ్ 125cc. మన ముందు ఉన్నది 125cc. ఇందులో మళ్ళీ 3 వేరియంట్స్: స్టాండర్డ్, అలాయ్ అండ్ డిస్క్, దాంతోపాటు డీలక్స్లో మీకు కొంచెం ఇదంతా గోల్డ్ కలర్ వస్తుంది, అంతే తేడా. దాని తప్ప మిడ్ వేరియంట్ ఏదైతే ఉందో అలాయ్ డిస్క్ అండ్ డీలక్స్లో పెద్ద తేడా ఏం లేదు. కాస్ట్ మాత్రం ఒక 3000 రూపాయలు డీలక్స్ ఎక్కువ ఉంటుంది. మన ముందు కనబడుతుంది రెబెల్ రెడ్ మెటాలిక్. దీంతో పాటు ఇంకా మనకి 5 కలర్ ఆప్షన్స్ ఉంటుంది. ఇది 1 అండ్ +5 అనమాట. అవన్నీ నేను మీకు నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తున్నా, చూడండి. ఈ యాక్టివా యొక్క ఇంజన్ విషయానికి వస్తే ఇందులో మనకు వాడింది ESP టెక్నాలజీ, అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్. దాంతోపాటు మనకి PGM FI కూడా ఉంది, అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్. దాంతో మనకి ఈ బండి యొక్క మైలేజ్ 13% ఎక్కువ వస్తుందని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. రన్నింగ్లో ఎంత వస్తుందో మనము చూద్దాము. ఇందులో వాడింది 124cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఇది ప్రొడ్యూస్ చేసే మాక్సిమం పవర్ 8.18 bhp at 6500 rpm. టార్క్ వచ్చేసరికి 10.3 Nm టార్క్ at 5000 rpm. మీరు 110ccకి వెళ్తే పవర్లో ఎక్కువ తేడా ఏం లేదు, జస్ట్ 0.5 bhp ఇందులో పెరిగింది. టార్క్ వచ్చేసరికి 2 Nm టార్క్ ఇందులో ఇంక్రీజ్ అయింది. మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు బండి స్లో చేయగానే ఆటోమేటిక్గా ఇంజన్ కట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ కావాలంటే ఇంజన్ని సింపుల్గా 1 స్టార్ట్తో ఆన్ చేయొచ్చు అనమాట. అది నేను మీకు రైడ్ చేస్తున్నప్పుడు చెప్తాను. సో దట్స్ అబౌట్ ద ఇంజన్ అండ్ పవర్ స్పెసిఫికేషన్స్. ఈ బండిలో మిగతా విషయాలన్నీ నేను మీకు వాక్ అరౌండ్ చేస్తూ చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ విత్ ద బిల్డ్ క్వాలిటీ. ఇందులో వాడింది ఫ్రంట్లో ప్లాస్టిక్ పాలికార్బోనేట్ అండ్ మడ్గార్డ్స్ మనకి మెటల్ ఇచ్చారు. ఇదంతా కూడా మెటాలిక్ అండ్ ఇక్కడ కూడా మెటాలిక్. దీని షీట్ మనకి కొంచెం తక్కువ థిక్నెస్ ఉంది. ఇదంతా క్రోమ్ యాసెంట్ ఇచ్చిన ప్లాస్టిక్స్ అనమాట. ఇక్కడ మన క్యాస్టెడ్ అల్యూమినియం గ్రాబ్ రైల్. ఇక్కడంతా మనకి ఫ్లెక్సిబుల్ హై స్ట్రెంత్ మ్యాట్ ప్లాస్టిక్ ఇచ్చారు. సో దట్స్ అబౌట్ ద బిల్డ్ క్వాలిటీ. ఈ కింద పాటు కూడా మనకి మెటల్ ఇచ్చారు. ఈ బండి యొక్క మెయిన్ థింగ్ వీల్స్. ఇందులో మనకి అలాయ్ వీల్స్ ఇచ్చారు, చూడండి. రైట్, అలాయ్ వీల్స్ విత్ ఫ్రంట్లో 190mm డిస్క్ బ్రేక్ ఉంది. దీంతో మనకి నిస్సిన్ యొక్క సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఉంది. సస్పెన్షన్ ఏదైతే ఉందో సేమ్ హైడ్రాలిక్ ఉంది. ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ ఇచ్చారు. అదే వెనకాల చూసుకుంటే 130mm డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఇందులో వాడింది CBS టెక్నాలజీ, అంటే కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్. మనం ఒక బ్రేక్ వేసినా కానీ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ అనేది 2 వైపులా ప్రాపర్గా అవుతుంది. ఇందులో వాడిన ఫ్రేమ్ అండర్ బెల్లీ ఫ్రేమ్, అంటే అండర్ బోన్ ఫ్రేమ్ అనమాట. ఈ బండి యొక్క ఫ్రంట్ ఫేస్ చూసుకుంటే ఇందులో మనకి కంప్లీట్గా LED లైటింగ్ సెటప్ ఇచ్చారు. ఇక్కడ మనకి DRLs ఆన్ అవుతాయి అండ్ బల్బ్ ఇండికేటర్స్, మిర్రర్స్ కూడా మనకి క్వాలిటీగానే ఉన్నాయి. ఈ స్కూటర్ యొక్క లైటింగ్ అండ్ ఫ్రంట్ ఫేస్ చూసినట్లయితే మనకి ఇందులో LED లైటింగ్ ఇచ్చారు. పైన ఒక చిన్న పాలికార్బోనేట్ వైజర్ అండ్ కిందకి వచ్చేసరికి ఇక్కడ మనకి 2 వైపులా DRLs ఉన్నాయి అండ్ ఇండికేటర్స్ అనేది బల్బ్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ మధ్యలో చాలా బ్యూటిఫుల్ కనబడే ఈ యొక్క క్రోమ్ యాసెంట్. ఇది బండి యొక్క కీ. మీరు కీ ఇన్సర్ట్ చేయగానే ఫస్ట్ మనకి ఇందులో LED లైటింగ్ ఆన్ అవుతుంది. ఆ తర్వాత ఒక్కసారి ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఈ యొక్క LED DRLs అండ్ లో బీమ్ లైట్ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ యాక్టివాలో మనకి స్మార్ట్ కీ ఫీచర్ కూడా ఉంది. స్మార్ట్ కీ ఎలా అంటే మనం కార్ అయితే ఏ విధంగా అన్లాక్ చేస్తామో స్టార్ట్ చేస్తామో అదేవిధంగా దీనిలో ఆ ఆప్షన్ కూడా వచ్చేసింది. అంటే ఫ్యూచర్లో మనకి స్మార్ట్ ఆప్షన్ అనేది ఈ బండ్లలో ఎక్కువ అయిపోతుంది. ఒకసారి నేను మీకు లైటింగ్ ఆన్ చేసి చూపిస్తాను.
బండిలో మనం కీ ఇన్సర్ట్ చేయగానే ఫస్ట్ మనకి ఈ యొక్క ఎల్ఈడి లైటింగ్ ఆన్ అయింది చూడండి. దెన్ ఈ యొక్క డిఆర్ఎల్ కూడా ఆన్ అయి ఉంది. ఒకసారి బండిని స్టార్ట్ చేసినప్పుడు లో బీమ్ లైట్ అనేది ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ నేను మీకు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ ఈ డిజిటల్ డిస్ప్లే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బండి యొక్క సీట్ మాత్రం చాలా వైడ్ అండ్ కంఫర్టబుల్గా ఉంది. దీని యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్ మనకి వెనకాలలో ఇచ్చారు. దీన్ని ఓపెన్ చేయడానికి మనం కీ దగ్గర నాబ్ని ప్రెస్ చేయాలి. మీకు మళ్ళీ చూపిస్తాను నేను. వెనకాల మనకి ఇక్కడ బల్బ్ ఇండికేటర్ ఉంది అండ్ 2 కూడా ఇండికేటర్ బల్బ్సే ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మనకి క్రోమ్ యొక్క అసెంట్ ఇచ్చారు విత్ యాక్టివా బ్యాచింగ్. ఈ యొక్క గ్రాబ్ రైల్ కూడా మనకి చాలా కంఫర్టబుల్గా పెద్దగా ఇచ్చారు. దీనిలో మనకి ఇచ్చిన యాక్సెసరీస్ ఇదంతా మనం సెపరేట్ కొనుక్కోవాలి. ఈ బండ్లు కొనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాక్సెసరీని పక్కా కొంటారు. అండ్ ఇందులో మనకి ఈ లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా యాక్సెసరీగా అమ్ముతారనమాట. ఈ యొక్క సీట్ కవర్ అండ్ ఈ యొక్క ఫ్లోర్ మ్యాట్ ఇవన్నీ యాక్సెసరీగా అమ్మి మనకి 4,000 నుంచి 5,000 రూపాయలు ఎక్కువ చెప్తారు. అది మీరు కరెక్ట్గా బార్గెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బండి యొక్క కీ స్లాట్ చూద్దాం. దీన్ని మనం సెట్ చేయొచ్చు. దెన్ ఓపెన్ చేయాలంటే ఈ బండి యొక్క కీని ఈ విధంగా పెట్టి కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది, తిప్పితే ఇది ఓపెన్ అయిపోతుంది. దెన్ ఇందులో మనకి హ్యాండిల్ లాక్ పొజిషన్, ఇది హ్యాండిల్ లాక్, ప్రెస్ చేసి లాక్ అయ్యాలి. దెన్ ప్రెస్ చేసి అన్లాక్. మనకు మధ్యలో ఇచ్చింది చూడండి ఫ్యూల్ అండ్ సీట్ రెండు మనకి ఒక స్లాట్లో ఇచ్చారు. అది మనం పెట్టినప్పుడు మాత్రమే ఈ యొక్క స్విచ్ మనం ఆపరేట్ చేయొచ్చు. ఇది సీట్ అనమాట. సీట్ అన్లాక్. ఇందులో మనకి హెల్మెట్ అండ్ వాటర్ బాటిల్ పెట్టుకునే కెపాసిటీ ఉంది. ఫ్యూల్ ఓపెన్ చేయాలంటే ఈ యొక్క బటన్ని ప్రెస్ చేస్తే ఈ యొక్క లిడ్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. నార్మల్ కండిషన్లో ఈ యొక్క సీట్ని ఫ్యూల్ని ప్రెస్ చేస్తే మనకి ఇవి ఆపరేట్ అవ్వవు అనమాట. సో దట్స్ అబౌట్ ద కీ స్లాట్. నేను మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూపిస్తాను. ఇందులో మనకి ఇక్కడ స్పీడోమీటర్ ఉంది. ఒకసారి ఆన్ చేస్తే మనకి ఈ యొక్క డిజిటల్ డిస్ప్లే ఆన్ అయిపోతుంది. ఇందులో మనకి ట్రిప్ మీటర్, ఓడోమీటర్ అండ్ యావరేజ్ ఫ్యూల్ కన్సంప్షన్, దాంతోపాటు రేంజ్ ఎంత అంటే పెట్రోలింగ్ ఎంత మిగిలిందని చూపిస్తుంది. మనం నడిపించే సిచ్యువేషన్ ప్రకారం ఇది ఎంత మైలేజ్ ఇస్తుందో కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా అడ్వాన్స్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. నాకైతే ఈ యొక్క చిన్న డిస్ప్లే చాలా నచ్చింది. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది యావరేజ్ మైలేజ్ 38.6 వచ్చింది. నడిపించింది చాలా తక్కువనే. దీని మైలేజ్ ఎంత అంటే 50-60 వస్తుందంటే ఎవరు నమ్మకండి. ఇది 45 to 48 ఆ రేంజ్లోనే వస్తుంది. అది కూడా ఎకానమీ నడిపిస్తే కొంచెం మీకు 50 నుంచి 52 రావచ్చు. ఎవరైనా 60 వస్తుందంటే మాత్రం అసలు నమ్మకండి. ఈ బండ్లు మాత్రం అంత మైలేజ్ ఇవ్వవు. ఈ యొక్క స్విచ్ గేర్ కంట్రోల్ కూడా మనకి చాలా నీట్గానే ఉంది. ఆన్ చేయడానికి మనకి ఆఫ్, జస్ట్ సింపుల్గా క్లచ్ పట్టుకొని దీన్ని ప్రెస్ చేస్తే చాలు. జస్ట్ 1 క్లిక్తో ఇది ఆన్ అయిపోతుంది. బండి ఐడల్గా ఉన్నప్పుడు మళ్ళీ బంద్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఇందులో మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది, చూపిస్తా చూడండి. సైడ్ స్టాండ్ వేసినప్పుడు బండి ఆన్ అవ్వదు. ఇక్కడ మనకి డిస్ప్లే కనబడుతుంది సైడ్ స్టాండ్ ఆన్ ఉన్నట్టు. ఇక్కడ మనం స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ అవ్వదు. ఎప్పుడైతే మనం సైడ్ స్టాండ్ తీస్తామో అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది ఒక వన్ ఆఫ్ ద సేఫ్టీ ఫీచర్. ఫ్రంట్లో మనకి ఇక్కడ చిన్న స్పేస్ ఇచ్చారు టు కీప్ మొబైల్. ఫ్యూచర్లో మనకి ఇందులో మొబైల్ ఛార్జర్ పెట్టుకోవాలంటే మాత్రం ఎలాంటి ఆప్షన్ అయితే లేదు. సో అదనమాట ఈ యొక్క బండి గురించి. ఇప్పుడు మనం నెక్స్ట్ దీని యొక్క రైడ్ రివ్యూ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్ రివ్యూ ఆఫ్ దిస్ హోండా యాక్టివా 6G. ఆన్ చేయడానికి మనం ఇది ప్రెస్ చేస్తున్నాము. చూడండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా సింగిల్ స్టార్ట్తో ఆన్ అయింది. ఇందులో ఇచ్చింది 8.12 bhp పవర్ అనేది ఓకే, కానీ మీకు ఇనీషియల్ పుల్ ఏదైతే ఉందో అంత లాగదనమాట. ఈ స్పీడ్లో అంటే 60 స్పీడ్లో సార్ బ్రేక్ వేసి చూపిస్తాను. డిస్క్ బ్రేక్ కాబట్టి మనకి ఫీడ్బ్యాక్ బాగానే ఇచ్చింది, ఎలాంటి స్కిడ్ అయితే లేదు. ఇందులో మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు రన్నింగ్లో ఎంత మైలేజ్ ఇస్తుందో చూపిస్తుంది. 48.7 ఎకానమీ చూపిస్తుంది చూడండి. అంటే ఈ స్పీడ్లో వెళ్తే మనకి ఈ బండి మంచి మైలేజ్ వస్తుంది. అంటే 30 to 40 స్పీడ్లో వెళ్తే. అదే మీరు 50-60 వెళ్తే మైలేజ్ పడిపోతుంది. అది మీకు చూస్తుండండి. 84.5 చూపిస్తుంది. ఇక్కడ ముందు మనకి చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. ఆ స్పీడ్ బ్రేకర్ మీద ఈ బండి యొక్క సస్పెన్షన్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ 3 స్పీడ్ బ్రేకర్ కంటిన్యూ ఉన్నాయి. డీసెంట్ ఎనఫ్, నాకైతే సస్పెన్షన్ బాగానే అనిపించింది. ఇప్పుడు మనము హైవే ఎక్కుతున్నాము.
50 స్పీడ్లో మనకి మైలేజ్ 55.8, 68.3 ఆ విధంగా వేరే అవుతుంది. అదే హై స్పీడ్లో వెళ్తే మనకి మైలేజ్ పడిపోతుంది. అది నేను మీకు నెక్స్ట్ టాప్ స్పీడ్ టెస్ట్లో చూపిస్తాను. బ్రేకింగ్ ఈజ్ గుడ్ ఎనఫ్, సేఫ్, ఎలాంటి స్కిడ్ అయితే లేదు. ఇంజన్ యొక్క రెస్పాన్స్ కూడా మనకి చాలా స్మూత్గా ఉంది. దీని యొక్క లైటింగ్ మాత్రం అంత తూపేమి ఉండదు, చాలా లైట్గానే ఉంటుంది. ఎక్కువ డార్క్లోకి అయితే కనబడుతుంది, కానీ నార్మల్ లైటింగ్లో అయితే మనకి విజన్ అనేది అంత క్లియర్గా అయితే ఉండదు. కాబట్టి నైట్లో స్లోగా వెళ్ళడమే బెటర్. ఇప్పుడు ఒకసారి ఈ యాక్టివా యొక్క టాప్ స్పీడ్ చూద్దాము. టాప్ స్పీడ్ యాక్టివాకి ఎందుకు అనుకుంటున్నారా? అంతే అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంది. చూడండి, బండి ఆపగానే ఇక్కడ మనకి ఆగిపోయింది. క్లచ్ ప్రెస్ చేస్తే బండి ఆన్ అవ్వదు. ప్రతిసారి మనం ఈ విధంగా ఇగ్నిషన్ ఆన్ చేయాల్సిందే, రైట్? అది నాకు కొంచెం నచ్చలేదు. క్లచ్ ప్రెస్ చేయగానే ఆన్ అయిపోతే బాగుంటుండే. 40, 50, 60, 70, అంతే. ఒకసారి 75 ఆడిన తర్వాత బండి పవర్ అయితే చాలా లీన్ అయిపోయింది. 80, నేనైతే ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను, ఇంతకంటే బండి స్పీడ్ అయితే వెళ్ళడం లేదు. అంతే. హోండా వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది దీని యొక్క టాప్ స్పీడ్ 90 వస్తుందని చెప్పి. నాకైతే ఇది 82, 83 అంతే వచ్చింది. టాప్ స్పీడ్లో మీకు కనబడిందా ఎంత కేఎంపీఎల్ ఇస్తుందో అనేది? చూడండి, బండి అయిపోయింది. మళ్ళీ ఆన్ చేయాలంటే ఈ విధంగా ప్రెస్ చేయాల్సిందే. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. రన్నింగ్లో మనకి ఏ స్పీడ్లో వెళ్తే ఎంత మైలేజ్ వస్తుందని చెప్పి చూపిస్తుంది. మనకి టోటల్ ఓవరాల్ యావరేజ్ 38.8 వచ్చింది అనేది మనకి ట్రిప్ మీటర్ అనమాట. రేంజ్ కూడా చూపిస్తుంది, 54 కిలోమీటర్ ఇంకా మైలేజ్ వస్తుంది. 24 కిలోమీటర్స్కి మనకి వచ్చిన మైలేజ్ 38.8. దాన్ని మనం రీసెట్ చేయవచ్చు. మళ్ళీ లాస్ట్లో ఈ బండి యొక్క కంక్లూజన్ చెప్తాను. 125cc సెగ్మెంట్లో ఈ బండిని మనం ప్రిఫర్ చేయవచ్చా, లేకపోతే దీని యొక్క కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని మనం చూడొచ్చు అనేది నేను మీకు ఎండ్లో చెప్తా. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తుండండి. ఫైనల్గా ఈ హోండా యాక్టివా 6G గురించి నా యొక్క పర్సనల్ ఒపీనియన్. దీనిలో ఇచ్చిన ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ అండ్ ఈఎస్పీ వల్ల ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. ముందు వచ్చిన 3G, 4G, 5G కంటే కూడా ఈ మోడల్లో ఇంజన్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా సింపుల్గా 1 స్టార్ట్తో బండి ఆన్ అవుతుంది. పికప్ అనేది మీకు అంత ఎక్కువ లేకున్నా కానీ ఒకసారి పికప్ అందుకున్న తర్వాత మాత్రం బండి పర్ఫార్మెన్స్ చాలా స్మూత్గా ఉంది. మీరు 125ccలో దీన్ని కొనొచ్చా, లేకపోతే దీని కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే నేను చెప్తుంది ఫ్యామిలీ బైక్స్ అంటే సుజుకి యాక్సెస్, టీవీఎస్ జూపిటర్ అండ్ హోండా యాక్టివా 6G. నేను ఈ మూడింటిని 125ccలో ఫ్యామిలీ బైక్స్గా కన్సిడర్ చేస్తాను. మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం స్పోర్టీ లుక్ ఉంటాయి. ఈ మూడిట్లో నా యొక్క పర్సనల్ ఒపీనియన్ నేను కన్సిడర్ చేసేది సుజుకి యాక్సెస్ 125. ఎందుకంటే నేను లాస్ట్ 6 years వాడుతున్నా, ఇంతవరకు నాకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఈ బండ్లలో నేను విన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే కోల్డ్ స్టార్ట్ అనేది కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే వింటర్స్లో వర్షం పడుతున్నప్పుడు బండి స్టార్ట్ చేయాలంటే ఈ యాక్టివాలో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్పి మనకి దీని యొక్క ఓనర్ చెప్పారు. ఆ ప్రాబ్లమ్స్ ఈ బండితో సాల్వ్ అయ్యాయని అనుకుంటున్నా. ఫ్యూచర్లో దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాము. సో దట్స్ అబౌట్ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ హోండా యాక్టివా 6G యొక్క రివ్యూ. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కింద కామెంట్ చేయాలనిపించిందో. నెక్స్ట్ మళ్ళీ కొత్త బైక్స్ అండ్ కార్ రివ్యూస్ కలుసుకుందాం. జై హింద్.